ఎన్ని బైక్స్ చూసారా? ఓరే నాయనా, ఏంది ఇన్ని బైక్స్ ఉన్నాయా? అన్ని బైక్స్ అయ్యాడ. ఓయమ్మా ఇదేందయ్యా? ఒకసారి ట్రాక్ మోడ్లో పెట్టి చూద్దాం. ఓకే, ట్రాక్ మోడ్ వచ్చేసింది. బా మామూలుగా లైట్ లేదు బండి. గైస్ అక్కడ రైట్ సైడ్ చూసారా? పైన అంతా ఆరెంజ్ కలర్లో ఉంది. ఇప్పుడే సూర్యపల్లి వేస్తున్నాడు. మామా అసలు జనాలు అయితే వస్తానన్నారు పోతానన్నారు. వెనక్కి కూడా ట్రాఫిక్ ఫుల్ అయిపోయింది. బైక్ పెట్టుకోవడం కూడా స్పేస్ దొరకట్లేదు. అంటే చూసినా కదా సన్ రైజ్ ఎలా పడుతుంది ఫేస్ మీద ఆరెంజ్ కలర్లో. ఈ పిల్లర్స్ ఎన్ని కింద కూడా పడిపోయినాయి. అసలు క్రేజీ బైక్స్ వచ్చాయి గైస్. ఇక్కడ చూడండి, అసలు BMW S1000 ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్. బ్రో ఏంది బ్రో ఇది? ఏం జరుగుతుంది మామా ఈడ? హలో పీపుల్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. పొద్దున్నే 2:40 అయింది మామ టైం. ఇప్పుడు నేనైతే మార్నింగ్ 2కే లేచా. ఈరోజు మనం ఒక లాంగ్ రైడ్ వెళ్ళిపోతున్నాం. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది తమిళ చూడగానే మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేసి. కాకపోతే మీకు తెలియదు ఏంటంటే ఎంతమంది వెళ్తున్నామని. సో మేమైతే టోటల్ ఒక 7 బైకర్స్ వెళ్తున్నాము పెనుకొండ ఫోర్ట్కి. అది వచ్చి కరెక్ట్గా బెంగళూరు నుంచి 150 కిలోమీటర్స్ దూరంలో లొకేట్ అయింది. ఏంది మామ ఇంత పొద్దున ఎందుకు అంత అవసరం అంటే అవసరమే. ఎందుకంటే మనం సన్ రైజ్ కల్లా అక్కడ ఉంటే మనకి వ్యూ బాగుంటుంది. సో అంతా సన్ రైజ్ వ్యూ కోసం వెళ్దాం ఇంత పొద్దున లేచి. ఇప్పుడైతే నేను మన వాళ్ళని కలవడానికి వెళ్తున్నా. ఇంకాసేపట్లో కలిసేస్తాను మన వాళ్ళని. బెంగళూరు చూసారు ఎంత ఖాళీగా ఉందో. ఎప్పుడు ఇంత ఖాళీగా ఉంటే ఎంత బాగుంటుందో ట్రాఫిక్ లేకుండా. కానీ అట్లా ఉండదు. ఇప్పుడు లిటరలీ బైక్సే అసలు ఆ వెహికల్స్ ఏం లేవు కదా. వెహికల్స్ మూవ్మెంట్ అది అటు 2 బైకులు పోతున్నాయి అంతే. ఇది డే టైంలో అయితే అసలు ఆ బైకులు పోవడానికి కూడా ప్లేస్ ఉండదు ఈ రూట్లో. అంత హెవీ ట్రాఫిక్ ఉంటుంది. గాయస్ మనం అయితే మీటప్ పాయింట్ దగ్గర కూడా వచ్చేసాం. ఉన్నారు వీలేనా మనోళ్ళు? మనోళ్ళే అనుకుంటున్నా. మనోళ్ళే. ఏ బ్రో. హాయ్ బ్రో. వర్షం వాచింగ్ సెలిబ్రేటింగ్స్. మీరే లేట్ బ్రో. మీరు ఇప్పుడే వచ్చారు దిగుతున్నారు. ఆహా ఆన్ టైం ఉన్నా నేను. అది టైమింగ్ అంటే. కనెక్ట్ చేయి ఇంకా. పునీత్ బ్రో ఆడా. ఆహా. సో గాయస్ మనం అయితే కలిసేసాము. సో టోటల్ 7 బైక్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ ఎన్ని బైక్స్ ఉన్నాయి లెక్కేసి చెప్తా. ఇంకొక బ్రో వచ్చి ఇక్కడ ముందర ఉంటాడు. పునీత్ బ్రో కనెక్ట్ అయింది. యాడా? ఓకే తీ బండిది. అది యాంటీనా లేపే పైకి. ఓకే ఇక్కడ నుంచి 134 కిలోమీటర్ చూపిస్తుంది. టైం వచ్చేసి 3:20 అయింది. చూసారా ఫాగ్ లైట్స్ ఎలా ఉన్నాయి ముందర మనం కొత్తగా వేయించినవి. ఎంత లేదన్నా ఒక 2 అవర్స్లో కొట్టేస్తాం అనుకుంటున్నాం. 3:20, 4:20, 5:20, 5:30 కల్లా రీచ్ అయిపోతాం మోస్ట్లీ. గాయస్ చెప్పలేదు కదా ఈరోజు రైడ్కి టోటల్ 7 బైక్స్ అండ్ 8 మెంబర్స్. వాళ్ళు ఎవరెవరు ఏంటని నేను కాసేపులో చెప్తా. అందులో వచ్చి మీకు బాగా తెలుసు వెంకట్ సాయి, పునీత్ అండ్ యోగేష్. మన లాస్ట్ టైం మల్లప్పకొండ రైడ్కి వచ్చిన వాళ్ళు. అండ్ ఇంకొక అతను వచ్చేసి మహేష్ అని చెప్పి మన చుంచి ఫాల్ రైడ్ అండ్ మార్కండే హిల్ రైడ్కి వచ్చాడు. ఇక్కడే 5 మెంబర్స్ కవర్ అయిపోయారు. ఇంకొక 2 వచ్చేసి కొత్త వాళ్ళు. ఇంకా బైక్ లైనప్ విషయానికి వస్తే ఒక డ్యూక్ 390, ఒక హిమాలయన్ 450 మంది, ఒక ఎక్స్పల్స్, FZ ఒకటి, జావా 42 ఒకటి. ఇంకొక మెయిన్ వ్యక్తి గురించి చెప్పడం మర్చిపోయా, గురికిరణ్ బ్రో, ఆల్సో నోన్ యాజ్ బ్లాక్ వెబ్ 350. ఆ బ్లాక్ వెబ్ 350 ఎందుకంటే ఆ బ్రోకి బ్లాక్ కలర్ 350 ఉంది క్లాసిక్. అందుకని ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పేరు అదా అయింది. గాయ్స్ లైటింగ్ అయితే బాగా వస్తుందని అనుకుంటున్నా. మనం ఫాగెట్స్ పెట్టించాం కదా కొత్తది. సో చెప్పాను కదా టోటల్ 7 బైక్స్ అని చెప్పి. మన ఒక బైక్ అండ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. 1, 2, 3, 4, 5, 6 మంది 7. టైం అయితే 4:45 అవుతుంది. మన వాళ్ళు కాఫీ తాగుదామంటే ఇక్కడ టోల్ గేట్ వస్తే కాఫీ కోసం ఆగాము. కిరణ్ బ్రో, పెనుకొండ సన్ రైజ్ వ్యూ పాయింట్కి పెట్టి మ్యాప్స్ లీడ్ నువ్వే చెయ్యి.
పెనుకొండ సన్ రైజ్ వ్యూ పాయింట్ అని పెట్టు. పెనుకొండను పెడితే సిటీలోకి తీసుకెళ్ళిపోద్ది. సో గాయస్ మనమైతే టీలు కాఫీలు దాకా స్టార్ట్ అయ్యాం. బైక్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. అవును. సో మనమైతే బైక్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. డ్యూక్ 390 తీసుకున్నా. చూసారా మనకి ఎట్టుందో బండి. కాలు ఎట్టు పెట్టాం అనుకో ఇక్కడికి వస్తుంది కాలు. లిటరల్ ఇక్కడికి వస్తుంది కాలు. మనకి అన్ని బండ్లు చిన్నయే. మనం అడ్వెంచర్ టూర్లు తోలాల్సిందే. ఇంకొక 45 కిలోమీటర్స్ ఉంది మన డెస్టినేషన్కి. ఆడికి పోయే లోపల నడు నొప్పి వచ్చేస్తుంది. అడవిలు పడుకునేస్తా. గాయస్ డ్యూక్ 390 అయితే మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాక మన వ్లాగ్లో ఫస్ట్ టైం తీసుకెళ్తాను. ఇదైతే డ్యూక్ 390 రివింగ్ మిషన్. మామూలుగా పరిగెత్తాడు అసలు. దీనికైతే 3 మోడ్స్ ఉంటాయి. రైన్ మోడ్, స్ట్రీట్ మోడ్ అండ్ ట్రాక్ మోడ్. ట్రాక్ మోడ్లో పెట్టామంటే ఇంకా ఫుల్ పవర్ రిలీజ్ అవుద్ది. ఇంకోటి మెయిన్ అడ్వాంటేజ్ దీనికి బై డైరెక్షన్ క్విక్ షిఫ్టర్ ఉంది. అప్ షిఫ్ట్ చేయొచ్చు, డౌన్ షిఫ్ట్ కూడా చేయొచ్చు క్లచ్ వాడకుండా. అది ఎప్పుడంటే మనకి 60 దాటితే మనకి బాగా స్మూత్గా పడతాయి. కానీ అప్ షిఫ్ట్స్ అయితే బాగా నీట్గా పడుతుంది స్మూత్గా. డౌన్ షిఫ్ట్స్ అయితే పడట్లా. డౌన్ షిఫ్ట్స్ చేయాలంటే మనం యాక్సిలేటర్ రిలీజ్ చేసి మళ్ళీ వేయాల్సి వస్తుంది. అంతే ఈ బడ్జెట్లో మనం ఆటో బ్లిప్పర్ని ఎక్స్పెక్ట్ చేయనక్కర్లేదు. గాయస్ మనమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. పైన ఆర్చ్ చూస్తున్నారు కదా, పెనుకొండ ఫోర్ట్ అని. మనం పెనుకొండలోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఇంకా సన్ రైజ్ వ్యూ పాయింట్కి వెళ్తాం. టైం 5:45 అయింది. ఎలాగో సన్ రైజ్ అయితే మిస్ అవ్వట్లేదు మనం ఈసారి. ఇంకా ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్సే. మెయిన్లీ పెనుకొండ ఫోర్ట్ వచ్చేసి రోడ్స్ ఉంటాయి. అంటే రీసెంట్గానే కొత్తగా రోడ్స్ వేసారు కొండపైకి. అసలు ఫుల్ హెయిర్ పిన్ పాయింట్స్ ఉంటాయి. పైనుంచి వ్యూ అదిరిపోద్ది అనమాట రోడ్స్. చాలా బైకర్స్ కూడా వస్తారు ఈ ప్లేస్కి. చూద్దాం. ఇప్పటి వరకు అయితే మాకు ఎవరు కనిపించలేదు బైకర్స్ అందువేలో. కొంచెం ఎండ వచ్చకుండా చాలా మంది బైకర్స్ కనిపిస్తారు మీరు అక్కడ. రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. పెనుకొండ ఘాట్ రోడ్ వేరే లెవెల్ ఉంటుంది మామ. ఇక్కడ కర్వ్స్, రోడ్స్ కొంత దూరం పోతే హెయిర్ పిన్స్ వస్తాయి. చూసారు రోడ్ ఎంత బాగుందో. ఓ మామూలుగా లేదు బ్రో. లేక గాయస్ అసలు ఈ కర్వ్స్లో ఈ డ్యూక్ 390 వేసుకొని అసలు లీనింగ్ అయితే భయంకరంగా ఉంది. వాయించుకొని నొక్కుతున్నా బండిని. మంచి పని చేసా బైక్ స్విచ్ చేసి. గాయస్ అసలు చెప్తున్నా ఈ డ్యూక్ 390 అసలు ఇంజిన్ రిఫైన్మెంట్ ఉంది నెక్స్ట్ లెవెల్. మనకు రేవర్స్లో అయితే 110 స్పీడ్ మెయింటైన్ చేస్తే ఫుల్ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. దీంట్లో అసలు 120, 130 పైన కూడా వైబ్రేషన్స్ లేవు అసలు. ఓ డీప్ కర్వ్. గాయస్ చూస్తున్నారు కదా హెయిర్ పిన్స్ ఎలా ఉన్నాయో. నేనైతే ఫుల్ ఫన్ చేస్తున్నా ఈ డ్యూక్ 390తో. గాయస్ అక్కడ రైట్ సైడ్ చూసారా, పైన అంతా ఆరెంజ్ కలర్లో ఉంది. ఇప్పుడే సూర్యపల్లి వేస్తున్నాడు బ్రో. ఇది బ్రో మెయిన్ వ్యూ పాయింట్. ఇక్కడ ఆగున్నారు కదా, అక్కడ నుంచి సన్ రైజ్ బాగుంటుంది. మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. బ్రో కింద నుంచి మెయిన్ బాగా కనిపిస్తుంది బ్రో. మరీ కింద కాదు, ఈడే 2 కర్వ్స్ కింద. ఆడికి వెళ్దాం. సో గాయస్ మేమైతే పైకి వచ్చేసాం. ఇక్కడ నుంచి అయితే సన్ రైజ్ అంత క్లియర్గా కనిపించదు. కింద నాకు చూసారు కదా 2 బైక్స్ ఆపున్నారు. అక్కడ నుంచి సన్ రైజ్ చాలా బాగుంటుంది. మనం సన్ రైజ్ వరకు అక్కడ వెయిట్ చేసి మళ్ళీ పైకి వద్దాం. ఇక్కడ బ్రో పట్టండి బండ్లు ఇంకా వరుసగా. ఈడే పడుకునేస్తున్నారు ఇక్కడ అసలు ముందర. సన్ రైజ్ వ్యూ పాయింట్ అయితే ఇదే. ముందర చూసారు కదా, ఇప్పుడే సన్ లేస్తా ఉన్నాడు. ఈ నుంచి వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కాసేపట్లో సన్ లేసాక చూపిస్తాం మీకు. వ్యూ పాయింట్ అయితే ఇక్కడ ఉంటుంది. సన్ ఇటు సైడ్ లేస్తుంది. రైట్ సైడ్ తిరిగితే ఈ కర్వ్స్. మనం వచ్చింది ఆ రోడ్లోనే, నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. మళ్ళీ ఇటు నుంచి ఇట్లా పైకి వెళ్తే ఫోర్ట్ ఉంటుంది. అసలు మేము వచ్చినప్పుడు ఎవరు లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. టైం రాను బైకర్స్ వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు చూడడానికి. వెనకంతా బైక్స్ అయితే ఫుల్ అయిపోయినాయి రోడ్ సైడ్. సూర్యబ్రో అయితే ఇప్పుడే పైకి లేచాడు, ఎర్రగా ఉన్నాడు. వ్యూ అయితే అద్దరింది మామ ఇక్కడ నుంచి. అక్కడంతా కొండలు కనిపిస్తున్నాయి కదా, కొండలకు మధ్యలో అంతా ఫాగ్ ఉంది. ఆ ఫాగ్ క్లౌడ్స్ లాగా కనిపిస్తుంది. వ్యూ అయితే అద్దరింది. అక్కడ దూరంగా అయితే క్లౌడ్స్ ఉన్నాయి యాక్చువల్గా.
ఇక్కడ ఉంది కదా ఈ కొండల మధ్యలో అయితే క్లౌడ్స్ కనిపిస్తున్నాయి. మామ అసలు జనాలు అయితే వస్తానన్నారు పోతానన్నారు. వెనక్కి కూడా ట్రాఫిక్ ఫుల్ అయిపోయింది. బైక్ పెట్టుకోవడం కూడా స్పేస్ దొరకట్లేదు. అంటే ఓన్లీ ఇక్కడ సన్ వ్యూ పాయింట్ దగ్గర చూసినా కదా సన్ రైజ్ ఎలా పడుతుంది ఫేస్ మీద ఆరెంజ్ కలర్లో. జస్ట్ మాది ఫోటో సెషన్ అవుతుంది. మా వాళ్ళు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. ఇంకా ఒక 2 hours ఒక 8-8:30 కల్లా బయలుదేరిపోతాం. అసలు ఏంది మామ ఇది? ఆ సన్ ఏంది, ఆ ఫాగ్ ఏంది, అసలు ఈ వ్యూ ఏంది, ఈ రోడ్స్ ఏంది? అసలు నేను చాలా రోజుల ముందు అనుకున్నా పెనుకొండ రైడ్కి రావాలని చెప్పి. మెయిన్ ఈ రోడ్ అయితే చాలా రీసెంట్గా వేసారు. ఆఫ్టర్ సో మెనీ డేస్ వీఆర్ హియర్. సో ఇప్పుడు ఇక్కడ మా ఫోటో సెషన్ అయిపోయింది. మళ్ళీ పైకి వెళ్ళి చూపిస్తా. పైన ఇంకా ఉంది, ఫోటో అంతా ఉంది. మనం పైకి వెళ్దాం. ఇప్పుడు పైకి వెళ్ళి ఏముందో చెక్ చేద్దాం. అబ్బా ఎన్ని బైక్స్ చూసారా? ఓరే నాయనా, ఏంది ఇన్ని బైక్స్ ఉన్నాయా? అన్ని బైక్స్ ఇక్కడ. ఓకే ఏంది బ్రో ఇన్ని బైక్స్ ఉన్నాయా? అటెల్ చూసి వస్తే ఏముందో. ఇడుందా ఫోటో లోపల ఇటు వెళ్తే నడిచాలి. అలా మన వాళ్ళు చూడకుండా వచ్చేసినట్టున్నారు. నడిచెళ్ళాలి. ఫోర్ట్ అయితే అక్కడ ఉంది కదా, కనిపిస్తుంది కదా. అది దాటి వెళ్తే ఫోర్ట్ ఉంటుంది. అంటే పాడుపడిపోయిన ఫోర్టే అది. ఏ ధీర ధీర సూర గాయస్ ఇక్కడ చిన్న ఫోర్ట్ లాగా ఉంది, పాడబడిపోయిన కోటలాగా ఉంది. ఇది ఏ కాలం నాటిదో కూడా తెలీదు. ఇప్పుడైతే సిచ్యువేషన్ ఇలా ఉంది. ఏంది ఇది? గుడా ఏంది బ్రో ఇది? గుడిలాగా ఉందా లేకపోతే కోటలాగా ఉందా? అవును బ్రో, ఇదేదో గుడిలాగా ఉంది. అంటే అప్పుడు కాలంలో గుడి అనుకుంటా. లోపల కూడా ఏం లేదు అసలు. ఏదో పటం ఉంది, దానిపైన ఏదో ఎండిపోయిన దండ ఉంది బ్రో. ఏదో డేంజరస్గా కనిపిస్తుంది బ్రో అదే. ఈ పిల్లర్స్ ఎన్ని కింద కూడా పడిపోయినాయి. అసలు ఏది ఆ రూపంతో లేదు. అక్కడ ఒకటి గోపురం లాగా కనిపిస్తుంది కదా, దాని వెనకాల అటు సైడు ఇంకేదో గోపురం లాగా ఉంది. మేబీ అది అనుకుంటా ఫోర్ట్. అక్కడ కూడా కొంతమంది జనాలు ఉన్నారు ఇందాక. అసలు క్రేజీ బైక్స్ వచ్చాయి గైస్. ఇక్కడ చూడండి, అసలు BMW S1000 ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ పెట్టినట్టున్నాడు. వచ్చాక సౌండ్ వచ్చింది ఇందాక. సౌండ్ అయితే చెవులు పగిలిపోయాయి ఇందాక. బ్లాక్ కలర్ బండి సెక్సీగా ఉంది. ఇంకా పెనుకొండ ఫోర్ట్కి బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. అబ్బా అబ్బా ఏంది వ్యూవా, ఏంది వ్యూవా, అబ్బా బాబా. బాబా హెవెన్ లాగా ఉంది, స్వర్గమే అసలు. బ్రో ఏంది బ్రో ఇది? ఏం జరుగుతుంది మామ ఈడ? సన్ వచ్చాక ఇంకా అక్కడైతే కొండల మధ్యలో ఫాగ్ ఇంకా క్లియర్ కాల. వావ్, వర్త్ ఇట్ మామా. వ్యూస్ అయితే మామూలుగా లేవు మామా.
సో ఫైనలీ అంత పొద్దున లేచి ఇక్కడికి వచ్చినందుకైతే అసలు చాలా వర్త్. అసలు ఈ రేంజ్లో ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను. గాయ్స్ టైం అయితే 9 అవుతుంది. సో ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి అవుతున్నాం. ఇది వైశాలి టిఫిన్స్ అంట. సో కరెక్ట్గా ఇది పెనుకొండకి తిరుగుతాం కదా, కరెక్ట్గా జంక్షన్లోనే ఉంటుంది అది. గాయ్స్ అక్కడ పెనుకొండలో బైకర్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఆగున్నారు. సో గాయస్ నేనైతే పొంగల్ ఆర్డర్ ఇచ్చుకున్నా. ఇది ఓకే సరిపోవట్లే, మళ్ళీ ఇంకోసారి ఆర్డర్ ఇస్తా వేరేది, వేరే ఐటమ్. పూరి ఎలా ఉంది బ్రో? దోశ ఎలా ఉంది? అన్నీ ఒకేలాగా ఉన్నాయడా? మనోడు ఇంకా రాలా పూరి? కాలేదా? చేతులు ఉన్నాయా? కాలు లేదన్నాడు, చేతులు ఉన్నాడు. రెస్టారెంట్ దోశలో రాయి చూపి రాయి ఇంటిగా రాయి మింగేసా బ్రో. ఇంకా కనపడదు బ్రో ఇంత మించి కాదు. గాయస్ మనోడికి దోశలో ఎంటుక అని రాయి వచ్చిందంట. రాయి ఏది బ్రో అంటే మింగేశారని చెప్తున్నాడు. అసలు ఇక్కడ ఫుడ్ అయితే బిలో యావరేజే, ఏదో తినాలని. A few minutes later. సో గాయ్స్ మనం అయితే బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరిపోయాం బెంగళూరుకి. టైం 9:50 అయింది. సో ఇప్పుడు బయలుదేరాం. సో నా డాష్ మళ్ళీ మారిపోయింది. మనమైతే బ్లాక్ బేబ్ 350 బైక్ మీద ఎక్కాం. ఇది చూస్తున్నారా, బ్లాక్ బేబ్ 350 ఇది దీని పేరు. ఇదేంటి హ్యాండిల్ ఇటు పోతుందా? ఓరు నాయన ఎద్దవుతున్నాడా మంచి బండి. చూసారా గైస్, ఈ వైబ్రేషన్ చూసారా హ్యాండిల్ ఎట్టున్నాయో? బా ఈ విండ్ స్క్రీన్ ఏమో, కానీ విండ్ స్క్రీన్ ఏమో పెద్దగానే ఉంది విండ్ బ్లాస్ట్ తగ్గడానికి, కానీ అసలు యూజ్ లేదు. ఎందుకంటే విండ్ స్క్రీన్ ఏడదాకా ఉంది, మనం హైట్ ఏడదాకా ఉన్నాం. ఇది కరెక్ట్గా ఏడదాకా వస్తుంది, విండ్ ఏడదాకా పడుతుంది. మొహం మీదంతా విండ్ పడుతుంది నేరుగా. బ్రో మొహం కదిలిపోతుంది బ్రో, నాకు విండ్ కరెక్ట్గా మొహం తగులుతుందా? గాయస్ మనకైతే క్లాసిక్ 350 కూడా చిన్నదైపోద్ది. కింద చూస్తున్నారా కాళ్ళు ఎక్కడికి వచ్చాయి మనకి? ట్యాంక్ ఇదైతే ట్యాంక్ కన్నా పైకి వచ్చాయి మన కాళ్ళు. మనకంతా పెద్ద పెద్ద దున్నపోతు బండిలో ఫిట్ అవుతాయి. ఓయమ్మా ఇదేందయ్యా బ్రో బ్రో ఇటు నా సైడ్కి రా ఒకసారి. హ్యాండిల్ ఎట్టు పోతుందో, హ్యాండిల్ వదిలేసా, 2 చేతులు వదిలేసా, ఊగిపోతుంది మామూలుగా ఒకట్లా. ఒకసారి నా రైట్ సైడ్కి రా నువ్వు, ఒకసారి చూద్దు కనిపిస్తుందా? చూడు వదిలేసా, చూడు నా వెనకాల పిల్లిని కూర్చోన్నాడు వేరే బ్రో. ఆ బ్రో అయితే సుసు పోసుకుంటున్నాడు. ఇది ఇది రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఇది, ఇటుంటే రాయల్ ఎన్ఫీల్డ్స్. క్రేజీ బ్రో. గాయస్ మనమైతే మళ్ళీ డ్యూక్ 390లోకి వచ్చాం. సో మార్నింగ్ ఏం కనిపించలే కదా మీకు, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి మొత్తం. దీని పర్ఫార్మెన్స్ ఏదో చూసేద్దాం. ఇప్పుడు 10లో ఉంది స్పీడు. దీని పికప్ చూద్దాం ఇప్పుడు. ఒకసారి ట్రాక్ మోడ్లో పెట్టి చూద్దాం. ట్రాక్ ఓకే,
ఓకే, ట్రాక్ మోడ్ వచ్చేసింది. ఓకే, రెడీ. బా మామూలుగా లైట్ లేదు బండి. అయ్యయ్యా, ఇది ఆర్పిఎం లాక్ అయిపోయింది గైస్. అసలు 7000 ఆర్పిఎంకి లాక్ అయిపోతుంది, పోవట్లే 7000 ఆర్పిఎం మించి. మామూలుగా అయితే వెళ్ళాలా. ఈ సాయి బ్రో ఏమంటే రీసెంట్గానే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఏదో ఎర్రర్ వస్తే వెళ్తే వాళ్ళు మొత్తం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొత్తం చేంజ్ చేశారు. అందుకని అది 7000 ఆర్పిఎంకి లాక్ అయిపోతుంది. కానీ గైస్ ఇది అసలు పికప్ అయితే మామూలుగా లేదు. కొన్నిసార్లు మనం మరీ ఎక్కువ రేస్ ఇచ్చి వదిలినామంటే వీలీ అయిపోతాయి ఈజీగా. అసలు ఈ బైక్లో 100, 110, 120 పోయినా కూడా వైబ్రేషన్ అనేది తెలియట్లేదు. అసలు పెనుకొండకి బైక్స్ వచ్చాయి, మామూలు బైక్స్ రాలేదు గైస్. అసలు అన్ని పెద్ద పెద్ద బైక్స్ కూడా వచ్చాయి చాలా. ఏంది టైగర్ 800, BMW S1000 RR, Z900, అబ్బో అన్ని పెద్ద పెద్ద బండ్లు వచ్చేలే. మనం కూడా ఎప్పుడో ఒకటి ఆ స్టేజ్కి రీచ్ అవుతాం, అలాంటి పెద్ద బండ్లు కొంటాం, ఆ పెద్ద బండ్ల మీద వ్లాగ్స్ చేస్తాం, మీ ముందుకు తీసుకొస్తాం ఆ వ్లాగ్స్ అని. ఇదంతా నేను ఒకటి తలుచుకుంటే కాదు, ఇదంతా మీరు కూడా తలుచుకోవాలి. సో మీ సపోర్ట్ ఉంటేనే అవన్నీ చేయగలుగుతాను నేను. సో మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. మీ సపోర్ట్ లేకుండానే నేను ఇంతవరకు వచ్చున్నాను. అసలు మీ సపోర్ట్ వల్లే మొన్నే 1K సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యింది. ఆ 1K కాస్త 1.5K కూడా అయిపోయింది. మీరు ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటే ఇలాంటి ఇంకా మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తుంటా. సో మీరు చేయాల్సినంత ఏం లేదు, జస్ట్ సబ్స్క్రైబ్, హిట్ ద లైక్ బటన్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్. ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీ వరకు రావాలి కదా వీడియో. సో బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి పెట్టుకోండి. సో మనం గ్రూప్ రైడర్స్ ఇదే అడ్వాంటేజ్, ప్రతి అరగంటకు ఒకసారి బైక్స్ మార్చుకోవచ్చు. ఇంకోటి అసలు మెయిన్ ఈ గ్రూప్ రైడ్స్లో ఏంటంటే అసలు టైమే తెలియదు వెళ్తున్నట్టు. ఇంటర్కామ్ ఫన్ ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇంటర్కామ్లో 1 to 1 కనెక్ట్ అవుతాం మొత్తం రైడర్స్, ఫన్ చేసుకుంటే వెళ్ళమే, జోకులు వేసుకోవడాలు. ఎలా ఉంటుంది తెలుసా ఈ ఫన్? లిటరలీ అసలు టైమే తెలియదు మనం వెళ్తున్నట్టు, అంత బాగుంటుంది ఇంటర్కామ్ పెట్టుకుని వెళ్తుంటే. సో గాయస్ మనకైతే ఫ్యూల్ కూడా అయిపోయింది. 87 kilometers చూపిస్తుంది రేంజ్. ఇక్కడ షెల్ ఫ్యూల్ పంప్ కనిపించింది. సో ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేసుకుని ఇంక బయలుదేరుతాం. ఇందాకే ఆగి కొంచెం రిఫ్రెష్మెంట్స్ కూడా తీసుకున్నాం, డ్రింక్స్ తాగాం. ఫుల్ ట్యాంక్. $105.73 ఉంది పెట్రోల్ ప్రైస్. పవర్ వచ్చేసి 114.38. స్టాప్ ఆటో కట్టిల్లా 12.74 liters పట్టింది మన బండిలో. 1347 అయింది. కెమెరా యూట్యూబ్ ಆಯ್ತು ಪೇಮೆಂಟ್. ಹೆಸರು ಯಶ್ ಕೊಂಡೂರು. బెంగళూరు ఇంకా ఇక్కడ నుంచి 70 kilometers ఉంది. అండ్ నేనైతే నాకు ఇంటికి వెళ్ళే ముందు ఒక చిన్న పని ఉంది. మీరు ప్రీవియస్ వ్లాగ్స్, ఊటీ వ్లాగ్స్ చూసినట్టయితే నా డ్రోన్ క్రాష్ అయిపోయింది కదా, అదైతే కూడా ఎగరట్లేదు. సో ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు హెబ్బాల్ దగ్గర ఒక డ్రోన్ సర్వీస్ సెంటర్ ఉంది. అది అఫీషియల్ సర్వీస్ సెంటర్ అయితే కాదు, ఇండియాలో ఎక్కడ అఫీషియల్ సర్వీస్ సెంటర్ లేదు డీజే వాడిది. సో అది వచ్చేసి థర్డ్ పార్టీ సర్వీస్ సెంటర్. రివ్యూస్ అనేవి చాలా బాగున్నాయి, చాలామంది రికమెండ్ కూడా చేశారు. అందుకనేసి ఇంకా వెళ్ళేటప్పుడు దారిలో అక్కడికి వెళ్ళేసి డ్రోన్ చూపించి ఏమైంది ఏంటి సంగతి అని కనుక్కొని, నాకు తెలిసి మినిమం 20K అవుతుంది అనుకుంటున్నాను డ్రోన్ రిపేర్కి. ఏంటో ఈ మధ్య అన్నీ దెబ్బ మీద దెబ్బ పడుతున్నాయి. సో ఇట్స్ ఓకే, అన్నీ మన మంచిగా అనుకొని ముందుకు సాగిపోవడమే. మనల్ని అసలు ఆపే ఛాన్స్ ఇలా. ఓకే బ్రో, బాయ్ టాటా. సో గాయస్ మన వాళ్ళకి బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. ఓకే బ్రో, కలుద్దాం. బాయ్ బ్రో, బాయ్. సరే అయితే బాయ్ బ్రో. సరే బ్రో, బాయ్. అది బ్రో, ఏంది బ్రో రైడింగ్లో వీడియో సాంగ్స్ ఏం చేస్తున్నావు బ్రో? ఇప్పుడు మార్చేసాడు మ్యాప్స్ అని చెప్పి. ఉండ అదో నా గుండెల్లో ఫుల్ వీడియో సాంగ్ అంట అదేందో. సో మన వాళ్ళందరికీ అయితే బాగా చెప్పేసాం. అండ్ నేను చెప్పా కదా డ్రోన్ సర్వీస్ సెంటర్కి వెళ్తున్నా అని చెప్పి.
ఆల్మోస్ట్ వచ్చేసా. ఇంకా 900 మీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. గాయస్ మనమైతే డ్రోన్ చూపించేసాం. ఇక్కడే రీఫిక్స్ అని చెప్పేసి హెబ్బాల్లో ఉంటుంది. చాలా నాలెడ్జబుల్ పర్సన్ అతనైతే. నేను బెంగళూరులో చాలా చూసా డ్రోన్ షాప్స్. ఒకటైతే దాదా ఎలక్ట్రానిక్స్ అని ఒకటి ఉంది. అడైతే మొత్తం నెగిటివ్ రివ్యూసే అందరూ. అక్కడ ఏంటంటే ఫస్ట్ మనం డ్రోన్ ఇచ్చి 2500 పే చేయాలంట, నాన్ రీఫండబుల్ అమౌంట్. ఆ 2500 దేనికంటే వాళ్ళు చెక్ చేయడానికంట. అంటే డ్రోన్లో ఇష్యూ ఏముందో చెక్ చేయడానికి, డయాగ్నోస్ చేసి చెక్ చేయడానికి 2500. అది మళ్ళీ నాన్ రీఫండబుల్ అమౌంట్. అది మన డ్రోన్ అక్కడ ఇచ్చామంటే చెక్ చేస్తారు. అది 3 days తీసుకుంటారు టైము. చెక్ చేసి 2500 సమర్పణం చేస్తే తర్వాత చెప్తారంట ఏం ఇష్యూ, దానికి ఏం చేయాలని చెప్పి. ఇక్కడ అలా కాదు, నేరుగా వచ్చాను, అపాయింట్మెంట్ లేదు, ఏం లేదు. చూపించాను డ్రోను, చూసి ఫ్లై చేసాడు. అండ్ ఫ్లై చేశాక చెప్పేసాడు అనమాట ప్రొపల్లర్స్ ఇష్యూ అని చెప్పి. 4 మోటార్స్కి ప్రొపల్లర్స్ మార్చేసాను నేనైతే ఇప్పుడు. సో గాయస్ నేనైతే నా రూమ్ దగ్గర కూడా వచ్చేసా. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ నచ్చుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Yeah, that's it for today guys. Let's meet you in the next vlog. Boom.